సంగారెడ్డి జిల్లా కోహేర్ మండలం సజ్జాపూర్ గ్రామాన్ని బుధవారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సభ్యులు రాంబాబు సందర్శించారు. గ్రామంలో దళిత వ్యక్తికి చెందిన ఇంటిని కూలగొట్టిన విషయమై విచారణ చేశారు. బక్కి వెంకటయ్య మాట్లాడుతూ సజ్జాపూర్ గ్రామంలో జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. దళితులపై దాడిని చీకటి రోజుగా అగ్రవర్ణాల దాడిగానే భావిస్తున్నారన్నారు. దళితులపై దాడికి పాల్పడిన 6 మందిపై కేసు నమోదు చేయాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేస్తున్నారని, సెక్రటరీని సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ సూచించినట్లు పేర్కొన్నారు. దళితుడైన బేగర్ రాములపై దాడికి ఎవరు పాల్పడినా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇదిలా ఉండగా కోహిర్లో వసతి గృహాన్ని విజిట్ చేసి పిల్లలకు మెనూ ప్రకారం భోజనం అందించారన్నారు. అనంతరం రేజంతల్ సిద్ధివినాయక ఆలయంలో చైర్మన్ పూజలు చేశారు. सुमुखाय नमः एकदन्ताय नमः कपिलाय नमः संबोधनाय नमः विजयाय नमः विघ्ननाशाय नमः गणाध्यक्षाय नमः कालचंद्राय नमः हेरंभाय नमः स्कंदपूर्णाय ఇక్కడ మళ్ళీ నేను బునాది వేసినాక ఎట్టగట్ట కట్టు ఎట్ట అంటే ఎట్ట చేస్తే నేను వేయలేను. నా ఉన్నది పడిపోయింది. ఇక నీదే మీ పని చేస్తాను చేసిండు చూడు ఇంత మా ఎంబడి పడ్డాడు. ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ ఏం చెప్తుందనంటే ఆస్తి ధ్వంసం చేసిన వాళ్ళు వచ్చిన దాడికి వచ్చిన కులపేరుని తిట్టిన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి వాళ్ళ మీద. ఆస్తి ధ్వంసమైంది కనుక తప్పకుండా జైలుకు పంపేటువంటి చేయాలని చెప్పి నేను ఎస్పీ గారు డైరెక్షన్ ఇస్తున్నా. ఇక్కడ నుంచి ఎస్పీ కోసం మళ్ళీ కూడా మాట్లాడతా. ఇక్కడ డైరెక్ట్ యాడికి కమెంట్ చేయాలి. ఆయన చాలా తప్పు కదా. ఏ విధంగా చేస్తున్నాడు బాబు, గడబడి చేయకుండా చేయాలి. ఏది ఏమైనా ఆ కుటుంబాన్ని, బేగర్ రామ్ కుటుంబాన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆదుకుంటది, తప్పకుండా న్యాయం చేస్తుంది, వాళ్ళ కోసం పోరాటం చేస్తుంది. మేము వాళ్ళని అట్టిగా వదిలిపెట్టాము. ఎంతటి దోషులు ఇంకో 6 కేసు నమోదు అయినట్టు నా దృష్టికి వచ్చింది. 6 కాదు ఇంకా 10 మంది ఉన్నా గానీ ఈ కుట్రకొని వాళ్ళు ఉన్నారు. ఆ జేసీబీ ఏదైతే ఉన్నదో జేసీబీ సీల్ చేసిండ్రా చేయాలి. మరి అర్జెంట్ గా జేసీబీ బ్యాన్ చేసి ఆ జేసీబీ నడిపించుకోవడం మీద కేసు కావాలి. జేసీబీ సీల్ చేయాలి, సీల్ చేసి చేయాలి, అర్జెంట్ సీల్ చేయాలి. 24 గంటల్లో నేను ఒకటే ఉంటున్నా. ఇంకోళ్ళు దాగి ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైలుకు పంపాలి. ఇంకా 6 ఇంకోళ్ళు కూడా పంపాలి. వాళ్ళందరినీ కూడా తక్షణ 24 గంటలు సస్పెండ్ చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారిని కూడా నేను డైరెక్షన్ ఇస్తా ఉన్నా. అందరిని సస్పెండ్ చేయాలి, వాళ్ళ జైలుకు పంపాలి, తక్షణ చర్యలు తీసుకోవాలి. ఆ కుటుంబానికి ఇమీడియట్ రిలీఫ్ కోసం ఆ ఇల్లు కూడా
అమ్మ మీరు బాధపడకుండా ఆ ఇల్లు కూడా కట్టిపించి ఏర్పాటు చేసే బాధ్యత మేము ఎస్సీ ఎస్టీ కమిటీ తీసుకుంటుందమ్మా. మీకు పైసలు ఇప్పిస్తా గవర్నమెంట్కి వెళ్ళి నేను తీసుకుంటా. ఎంత అన్యాయం అంటే ఈ కాన్స్టిట్యూన్సీ ఉన్న సబ్జాపూర్ లో జరిగినటువంటి సంఘటన చాలా దుర్మార్గమైంది, చాలా బాధాకరం. ఇటువంటి సంఘటన 78-79 సంవత్సరాల తర్వాత కూడా జరుగుతుందనంటే ఇది నేను చీకటి రోజుగా భావిస్తూ ఉన్నా. ఒక దళితుడు ఓటేయలేదని కక్ష మీద ఇది ప్యూర్గా అగ్రవర్ణాల దాడిగా నేను భావిస్తూ ఉన్నా. మరి ఓటేయలేదని చెప్పి ఇల్లు కూలగొట్టడం అంటే ఇది మానవీయమైన అవాయనమైన చర్య. దీన్ని ప్రజాస్వామ్యవాదులు మేధావులంతా ఖండించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. మన గ్రామంలో అందరం కూడా అన్నదమ్ముల లెక్క శాంతియుత వాతావరణంలో జీవించేటువంటి గ్రామం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ దోషులైతే ఉన్నారో ప్రసాద్ రెడ్డి గాని 6 మీద కేసు నమోదైంది. వాళ్ళందరి మీద కూడా నేను పోలీస్ శాఖను ఎస్పీ గారు ఆదేశిస్తూ ఉన్నా. వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు ఒక్కటే కాదు, అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి దాన్ని అలర్ట్ చేసి ఎస్సీ ఎస్టీ కేసు కింద ఇమ్మీడియట్ గా జైలుకు పంపాలని చెప్పి